నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ వారు సఖీ హెరిటేజ్ పేరిట కొత్త బ్రాంచ్ తోటి 5వ తేదీన ఉదయం 10:30 విజయవాడలో అందరి ముందుకి వస్తున్నారు. సఖీ హెరిటేజ్ని అలా ఇలా కాకుండా చాలా గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఒక స్టోర్ లాంచ్ అయ్యే ముందు ఏంటంటే మనం స్టోర్కి వెళ్ళిన తర్వాత, అంటే లాంచింగ్ అయిన తర్వాత ఆ స్టోర్లో ఉన్న వెరైటీస్ అన్నీ చూస్తాం, మనకు నచ్చినవి తెచ్చుకుంటాం. కానీ సఖీ హెరిటేజ్ వారు ఒక గ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ని నిర్వహించారండి. ఈ ఫ్యాషన్ ఈవెంట్ అలా ఇలా జరగలేదు. నేషనల్ మోడల్స్ అండి, వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్. 28 మంది మోడల్స్ వచ్చి ఆ శారీస్ అన్నీ కూడా ర్యాంప్ వాక్ ద్వారా మనకి ప్రదర్శించి అందించారు. ఇక ఈ ఫ్యాషన్ షోకి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 100కు పైగా శారీస్ తోటి 4 సెగ్మెంట్లలో ఈ ఫ్యాషన్ ఈవెంట్ అనేది జరిగింది. ఇందులో కంచిపట్టు చీరలు, కంచి కోరా శారీస్, ఆ తర్వాత ప్యూర్ జామ్దాని, ఆ తర్వాత ఒకటని కాదండి, హ్యాండ్లూమ్ నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు కూడా అన్ని రకాల చీరల్ని కూడా ప్రదర్శించారు. ఈ ఈవెంట్కి సంబంధించి నేను కొంత షూట్ చేశాను, మీ అందరికీ కూడా ఈ వీడియో అందిస్తున్నాను. అంతకంటే ముందు మనం శేఖర్ గారి గురించి మాట్లాడుకోవాలి. అదేనండి, సఖీ సంస్థని స్థాపించిన శేఖర్ గారి గురించి నాకు ఒక 2 మాటలు చెప్పాలనిపించింది. సఖీ ప్రస్థానం అలా ఇలా స్టార్ట్ అవ్వలేదండి. శేఖర్ గారు ముందుగా చాలా పెద్ద పెద్ద వస్త్రాలయాల్లో, అంటే పెద్ద పెద్ద స్టోర్స్లో ఆయన వర్క్ చేశారు. ఆ వర్క్ చేస్తూ కూడా ఏదో వెళ్ళాము, నెల జీతం తెచ్చుకున్నాం, వచ్చేసాం అన్నట్టు కాకుండా తన భవిష్యత్తుకు సంబంధించిన ముందడుగులు పడడానికి ఆయన ప్రతిసారి యొక్క క్వాలిటీ, అలాగే ఎటువంటి వెరైటీ వినియోగదారులకు అందిస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఆయన రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. అలా ఒక 10-15 ఏళ్ల పాటు ఆయన వర్క్ చేసిన తర్వాత, అనుభవాన్ని ప్రోధి చేసుకున్న తర్వాత 2009లో ముందడుగు వేశారు. 2009లో సఖీ మ్యాచింగ్స్ పేరిట విజయవాడలో ఫ్యాబ్రిక్కి సంబంధించిన ఒక స్టోర్ని ఆయన లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కస్టమర్ల యొక్క అభిమానాన్ని చూరగొంటూ అప్రతిహతంగా, అంటే ఎక్కడ ఆగకుండా అలా సాగిపోతూ ఉన్న సమయంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చారు. ఫ్యాబ్రిక్ నుంచి వసుధ బ్రైడల్ కలెక్షన్ పేరిట ఇక్కడ శారీస్ ఎలా అంటే ఇక్కడుంటే ఇంకెక్కడా దొరకవు, ఇటువంటి మంచి క్వాలిటీ, మంచి డిజైనర్ శారీస్ ఇక్కడ మాత్రమే ఉంటాయి అనేలాగా తన అంతకుముందు చేసిన అనుభవం ఉంది కదండి, వర్క్ చేసిన అనుభవం, ఆ అనుభవాన్ని అంతా రంగరించి ఆయన వసుధ బ్రైడల్ స్టూడియోని తర్వాత ఆయన లాంచ్ చేయడం జరిగింది. వసుధ బ్రైడల్ కలెక్షన్లో ఇప్పటికీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే మనకి చాలా మంచి వెరైటీస్ దొరుకుతాయి. ఇక అక్కడితో ఆయన ప్రస్థానం ఆగలేదు. కలాం గారు అన్నట్టు, మన అబ్దుల్ కలాం గారు అండి, కళల్ని కనండి, ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి. సరిగ్గా ఈ మాట మన శేఖర్ గారికి వర్తిస్తుందండి. వసుధతోటే తన ప్రయాణాన్ని ఆపలేదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా మనం దీన్ని విస్తరించాలి అనే ఆలోచనతోటి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్, సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ప్యాట్నీ సెంటర్లో ఒక కొత్త బ్రాంచ్ని లాంచ్ చేశారు. అక్కడి నుంచే మా ఇద్దరికి పరిచయం అనేది మొదలైందండి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ కస్టమర్ల యొక్క అభిమానాన్ని చూరగొట్టు డిస్కౌంట్లు, అలాగే భారీ ఆఫర్లు అనే వాటి జోలికి వెళ్లకుండా కస్టమర్కి ఒక మంచి చీరడి, మంచి ధరలు, మంచి క్వాలిటీతో అందించాలి అనే ఒకే ఒక్క విజయ సూత్రంతో అలా బ్రాంచులు పెంచుకుంటూ వెళ్ళారండి. ప్యాట్నీ సెంటర్ నుంచి కేపీహెచ్పికి వచ్చారు. కేపీహెచ్పిలో మీ అందరికీ తెలుసు, సఖీ నుంచి నేను ఎన్నో శారీస్ని అందించాను. ఆ తర్వాత ఏస్ట్రావ్ నగర్, ఆ తర్వాత గుంటూరు, మంగళగిరి, ఇలా బ్రాంచెస్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఈ రోజున ఆ బ్రాంచెస్తో పాటు తను పుట్టి పెరిగిన విజయవాడలో తన మార్క్ ఉండేలాగా ఇటువంటి ఎన్నో వెరైటీ శారీస్, అంటే ఎక్కడా లేనటువంటి కలెక్షన్ తోటి తను ఒక కొత్త స్టోర్ని స్థాపించాలని కలలు కన్నారు. ఆ కళ అలా ఇలా కనలేదండి, తాను స్టోర్లో ప్రదర్శించి, అంటే తాను స్టోర్లో మనందరికి అందుబాటులో ఉంచే చీరలతోటి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ అయితే ముందు చెయ్యాలి అనే ఒక కళని కన్నారు. ఆ కళని నెరవేర్చుకునే దిశగా ఆయన అడుగులు వేశారు. దాని ఫలితమే ఈ ఫ్యాషన్ ఈవెంట్, ఆ తర్వాత సఖీ హెరిటేజ్. నిజంగా ఆయన మీద అభిమానంతో లేకపోతే ప్రమోషన్ పేరిటానో నేను ఇవన్నీ చెప్పలేదు. ఆయన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన యొక్క ప్రస్థానాన్ని చెప్పుకుంటూ వచ్చాను. చూడండి, ప్రతి మనిషి కూడా కళలు కంటూ ఉంటాం, కానీ ఆ కళని సాకారం చేసుకునే దిశగా మన అడుగులు వేయం. చిన్న అపజయం రాగానే ఇంకేం కష్టపడతాంలే, ఆపేద్దాం, ఇది చాలు, మనకి ఈ డబ్బులు చాలు అని అనుకుంటాం. ఎప్పుడైతే చాలు అని అనుకుంటామో మన అడుగు అక్కడే ఆగిపోతుంది, మనం ముందుకు అడుగు వేయలేం. ప్రయాణంలో అపశృతులు ఉండొచ్చు, అపజయాలు ఉండొచ్చు, అడుగు పడ్డం లేటు కావచ్చు, కానీ ప్రయత్నిస్తే ఆ అపజయమే జయంగా మారుతుంది. అడుగులు విజయపు అడుగుల వైపు మీకు పయనిస్తాయి. ఇలా వాటన్నింటికీ కూడా కరెక్ట్గా యాప్ట్ అవుతారండి మన శేఖర్ గారు. శేఖర్ గారు నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్కి ఒక్క నాగశ్రీ డైరీస్ని ఎందుకు పిలిచారో తెలుసా? దానికి కారణం మీరే. ఎందుకు అనంటే
నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్స్ ఫ్యాషన్కి పెద్దపీట వేస్తారు, కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. అందుకే నన్ను ఆ ఫ్యాషన్ ఈవెంట్కి స్పెషల్గా పిలిచారు. నేను మీ అందరికీ అందించాలి, ఆయన గురించి మీ అందరికీ తెలియాలనే నేను ఒక చిన్న వీడియో చేయటం జరిగిందండి. ఇప్పుడు ఆ ఫ్యాషన్ ఈవెంట్కి సంబంధించిన అన్ని విశేషాలు, అలాగే శారీస్ నాకేవైతే బాగా నచ్చాయో వాటితోటి మీకు ఒక వీడియో అందిస్తున్నాను. మీరు కూడా ఆ వీడియో చూసేయండి. శేఖర్ గారు అడుగులు ఇంకా ఇలా విజయం వైపు పెడుతూ సఖీ హెరిటేజ్ లాంటి బ్రాంచులు అన్ని చోట్ల రావాలని, ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మంచి క్వాలిటీ శారీ మంచి ధరలో అందాలని నేను కూడా కోరుకుంటున్నాను. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారి సఖీ హెరిటేజ్ కొత్త స్టోర్ విజయవాడలో గ్రాండ్గా లాంచ్ కాబోతోంది. ఈ నెల 5వ తేదీ ఉదయం 10:30 ఒక్క 2 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ప్రతి స్టోర్ లాంచింగ్కి మనం స్టోర్కు వెళ్ళిన తర్వాతే ఆ శారీస్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. కానీ సఖీ హెరిటేజ్ వారు ఎంతో ఖర్చుతో కూడిన ఫ్యాషన్ ఈవెంట్ని చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఆ కొత్త స్టోర్లో ఉండబోయే శారీస్ తోటి ఫ్యాషన్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ ఫ్యాషన్ ఈవెంట్లో ప్రొఫెషనల్స్ అయిన నేషనల్ మోడల్సే పాల్గొన్నారు. ఇప్పుడు వారు ప్రదర్శిస్తున్న ఫస్ట్ సెగ్మెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరల్లో వింటేజ్ కలెక్షన్. మనం కొత్త స్టోర్లో ఉండబోయే శారీస్ అన్ని కూడా ఇప్పుడే చూసేస్తున్నాం. మీరు అసలు వీడియోని స్కిప్ చేయకండి. సఖీ హెరిటేజ్ వారి ఫ్యాషన్ ఈవెంట్లో ఏంటంటే స్పెషల్గా కొన్ని రకాల శారీస్ని, అంటే ఒక 100 రకాలకు పైగా శారీస్ని తీసుకుని అవి 4 సెగ్మెంట్లుగా విభజించి వారు ఈ ఈవెంట్ని నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ దగ్గరుండి చూసిన నాకైతే అసలు 2 కళ్ళు తిప్పుకోలేకపోయానంటే, అంటే చూపు తిప్పుకోలేకపోయాం. అంత అద్భుతంగా జరిగింది. మోడల్స్ ప్రదర్శించిన శారీస్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అందులోనూ ప్రదర్శించేది నేషనల్ మోడల్స్, పక్కా ప్రొఫెషనల్స్. అందువలన ఆ చీరకి ఇంకా అందం వచ్చిందండి. వారు తయారైన విధానం కానీ, వారు వేసుకున్న జ్యువెలరీ కానీ, శారీస్ కానీ ప్రతి దాని విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకున్నారు. ఒక 6 months నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ అయిందండి. దీని వెనకాల ఎంతో శ్రమ కూడా ఉంది. ఇప్పుడు మనకి మోడల్స్ ప్రదర్శిస్తున్న శారీస్ విషయానికి వస్తే ఇవి ప్యూర్ జరీ కోటాలో జామ్దాని వీవింగ్. నాకైతే షో మొత్తానికి ఈ చీరలు అద్భుతం అనిపించాయండి. అంటే మిగిలిన చీరలు బాగాలేదా అని కాదు, అవి కూడా చాలా చాలా బాగున్నాయి. కానీ ఈ చీరలు అయితే నేను ఫస్ట్ టైం చూడడము, వీవింగ్ కానీ అలాగే చీర కలర్ కాంబినేషన్ కానీ అవి చూసినప్పుడు ఆ చీర నేసిన నేతన్నకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. ఇంకొక విషయం, ఈ ఈవెంట్ని రికార్డ్ చేసుకోవడానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కూడా వచ్చారు. అంటే ఇటువంటి ఈవెంట్ అనేది ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. అందులోనూ విజయవాడలో ఇంత గ్రాండ్ ఈవెంట్ జరగడం అనేది కూడా ఫస్ట్. ఇక వారు ప్రదర్శించే శారీస్ను కూడా మీరు చూడండి. ఇప్పుడు ప్రదర్శిస్తున్న శారీస్ అన్నీ కూడా ప్యూర్ జరీ కోటాలో జామ్దాని వీవింగ్ అలాగే పైతనీ వీవింగ్ తోటి ఉన్న శారీస్. అద్భుతం అండి ఈ చీరలన్నీ కూడా. ఇక మోడల్స్ అయితే ఆ శారీస్కి రెడీ అయిన తీరు కూడా చాలా చక్కగా యాప్ట్ అయింది. అంటే ఆ చీర యొక్క అందాన్ని ఇంకా ఎలివేట్ చేస్తుందండి. మీరు కూడా చూసేయండి. ఈ ప్యూర్ జరీ కోటాలో పైతనీ వీవింగ్, జామ్దాని వీవింగ్ తోటి ఉన్న ఈ శారీస్ షో మొత్తానికి హైలైట్గా నిలిచాయి. కొంచెం ఎక్స్పెన్సివే, కానీ ఆ చీర అంత ఖరీదు పెట్టి కొనుక్కున్నా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ చీర రీవాల్యూ ఉన్నది. ఇక ఆ తర్వాత ఏంటంటే అందులో వాడిన సిల్వర్ కానీ జరీ కానీ అన్నీ కూడా ప్యూర్ వాడారు, ప్యూర్ హ్యాండ్లూమ్. దగ్గర నుంచి చూస్తే చీరను చూసిన మనకి 2 కళ్ళు చీర మీద ఉండిపోతాయి. కలర్ కాంబినేషన్స్ కూడా కొత్త కలర్ కాంబినేషన్స్. ఇక మోడల్స్ అయితే అద్భుతంగా ఈ చీరల్ని ప్రదర్శించారు. 100 రకాలకు పైగా చీరలతోటి 4 సెగ్మెంట్లలో ప్రదర్శించారు అని చెప్పుకున్నాం కదా. ఇక తర్వాత సెగ్మెంట్లో నాకు బాగా నచ్చింది కంచికూర. ఇప్పుడు ముందుకు నడిచొస్తున్న మోడల్స్ ఇద్దరు ధరించింది కంచికూర శారీస్. కంచికూర శారీస్లో మనం మార్కెట్లో చూస్తున్న కంచికూర కాదండి. ఈ కంచికూరలో 100% ప్యూర్ హ్యాండ్లూమ్ లేటెస్ట్ వెరైటీ, అత్యద్భుతంగా ఉన్నాయి. ఆ కంచికూర శారీస్లో మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా ఈ ఈవెంట్లో ప్రదర్శించారు. చీరకి చాలా అందంగా రెడీ అయ్యారండి. ఈ చీరకు పెట్టిన సాంగ్ ఏంటో తెలుసా? ఓహో బస్తీ దొరసాని అనే సాంగ్ పెట్టారు. అద్భుతంగా యాప్ట్ అయింది. అయితే
ఆ పాటని మనం కాపీరైట్ కారణంగా వాడలేం కాబట్టి నేను నా వాయిస్ ఇస్తున్నా. ఇక ఈ ముందుకు అమ్మాయి నడిచొస్తోంది కదండీ! ట్రెడిషనల్ కంచిపట్టు శారీ తోటి అంత మోడల్‌గా మనం అంటే అంత అందంగా రెడీ అవ్వచ్చు. ఇప్పటి ట్రెండ్‌కి తగినట్టుగా అని ప్రూవ్ చేసేలాగా రెడీ అయింది ఆ అమ్మాయి. ఇక ఆ చీర గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ప్యూర్ కంచిపట్టు చీర స్పెషల్ ఏంటో తెలుసా? బోర్డర్ గానీ, పళ్ళు గానీ, బ్లౌజ్ గానీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు ఉంటుంది. మిడిల్‌లో ఉన్న కలర్ పింక్ కలర్ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. అంటే మన కొందూరు ఖాదీకి ఎటువంటి కాటన్ అయితే యూజ్ చేస్తారో అటువంటి దానికంటే కూడా ఇంకా బెస్ట్ క్వాలిటీది యూజ్ చేయడం జరిగింది. ఈ సఖీ హెరిటేజ్‌లో ఈ చీరలే ఈసారి ప్రత్యేకం కానున్నాయి. ఇందులో కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టుకి, ప్యూర్ పట్టుకి, ప్యూర్ కాటన్ మిక్స్ చేస్తూ తయారు చేసిన శారీస్ అందరికీ కూడా చాలా బాగా నచ్చేసాయి. ఇక తరువాత నాకు బాగా నచ్చినవి ఏంటంటే ప్యూర్ కంచికూర. మామూలుగానే కంచికూర శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇవి ఇంకా అద్భుతంగా ఉన్నాయండి. మనం రెగ్యులర్‌గా చూసే కంచికూర శారీస్‌కి, ఈ శారీస్‌కి సంబంధమే లేదసలు. 100% ప్యూర్ వచ్చాయి. అసలు ఆ చీర ఎంత అందంగా ఉందంటే కలర్ కాంబినేషన్స్ అయితే మతిపోయాయండి. సఖీ హెరిటేజ్ ఈ నెల 5న గ్రాండ్‌గా లాంచ్ అవుతోంది కాబట్టి ఈ శారీస్ మీరు చూడాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్‌ని కూడా విజిట్ చేయొచ్చు. సాధారణంగా ఏ స్టోర్ అయినా లాంచింగ్‌కి ముందు ఇలా శారీస్‌ని మనం చూడలేం. స్టోర్ లాంచ్ అయిన తర్వాత మనం స్టోర్‌కి వెళ్లి చూడాల్సి ఉంటుంది. కానీ సఖీ హెరిటేజ్ వారు ఇలా ముందుగా శారీస్‌ని ప్రదర్శించడం వలన స్టోర్‌లో ఉండబోయే కలెక్షన్ కూడా మనం ముందుగా చూసే అవకాశం దక్కింది. ఇప్పుడు వీరు ముగ్గురు వేర్ చేసిన శారీస్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచికూర శారీస్. అద్భుతంగా ఉన్నాయండి. వీళ్ళు ముగ్గురే కాదు, మొత్తం ఈ టీంలో 8 మంది ఇదే శారీస్‌ని రకరకాల కలర్స్‌లో రకరకాలుగా రెడీ అయ్యి అంటే మోడర్న్ లుక్ ఇస్తూ రెడీ అయ్యి చాలా అద్భుతంగా ప్రదర్శించారు. సఖీ హెరిటేజ్‌లో నెక్స్ట్ హైలైట్‌గా నిలవబోయే శారీస్ కంచికూర శారీస్. మీరు కూడా చూసేయండి. ఈ సెగ్మెంట్‌లో హైలైట్‌గా నిలిచింది ఏంటంటే పిల్లలు చేసిన ర్యాంప్ వాక్. ఈ ర్యాంప్ వాక్‌లో పిల్లలు అద్భుతంగా వారి యొక్క కాస్ట్యూమ్స్‌ని ప్రదర్శించారనే చెప్పొచ్చు. అయితే ఈ ర్యాంప్ వాక్ చేస్తున్న పిల్లలంతా కూడా ప్రొఫెషనల్స్ కాదండి. శేఖర్ గారి పిల్లలు, శేఖర్ గారి తమ్ముడు గారి పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు. కానీ ఎంత అద్భుతంగా ర్యాంప్ వాక్ చేశారంటే చూపు తిప్పుకోవడం కష్టమైందనే చెప్పొచ్చు. ఇక ఈ సెగ్మెంట్‌లో ప్రదర్శించిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు. అంటే పిల్లల నుంచి మగవారు, ఆడవారు అందరికీ కూడా అవసరమయ్యే మన ట్రెడిషనల్ పట్టుని వారు ప్రదర్శించడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ అయితే హైలైట్‌గా నిలిచిందండి. పిల్లలైతే చూపు తిప్పుకోనివ్వలేదనుకోండి. ఇప్పుడు ఈ పిల్లలిద్దరూ చూడండి ఎంత చక్కగానో పట్టు పంచని అట్లా డిజైన్ చేశారో. అంటే మనం ఇటువంటి పట్టు కావాల్సిన అన్నీ కూడా సఖీ హెరిటేజ్‌లో మనం ఇక ముందు పర్చేజ్ చేయొచ్చు. సఖీ హెరిటేజ్ వారు అన్ని సెగ్మెంట్స్‌ని కూడా కవర్ చేస్తున్నారు. సఖీ వారు ఏంటంటే ఈ ఫ్యాషన్ ఈవెంట్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్‌లో చెప్పాను కదండీ, మళ్ళీ చెప్తున్నా 100కు పైగా రకాలతోటి 28 మంది నేషనల్ ప్రొఫెషనల్స్ అయిన టాప్ మోడల్స్ ప్రదర్శించడం జరిగింది. అంటే రకరకాల సెగ్మెంట్లలో శారీస్. ఇక ఈ శారీస్‌లో కంచిపట్టు నుంచి మొదలు పెడితే కంచికూర, ఫ్యాన్సీ శారీస్ అంటే 4 సెగ్మెంట్లుగా తీసుకుని ఒక్కొక్క వెరైటీని వాళ్ళు ప్రదర్శిస్తూ వెళ్ళారు. మీరు పిల్లలు చేసిన ర్యాంప్ వాక్‌ని చూసేయండి. చివరిలో జరిగిన ర్యాంప్ వాక్ అయితే అందరి మనసుల్ని దోచేసుకుందండి. లాస్ట్ ఫైనల్ టచ్. ఇది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలతోటి బ్రైడల్ కలెక్షన్. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లికి వచ్చిన పిల్లలు, బంధువులు అలా ఆ సెగ్మెంట్ అంతా తీసుకున్నారు. ఇక ఆ తర్వాత జ్యువెలరీ కూడా, వాళ్ళు మోడల్స్ ధరించిన జ్యువెలరీ కూడా ప్యూర్ గోల్డ్‌లో కూడా అద్భుతమైన డిజైన్స్ అండి. ఎంత బాగున్నాయో. ఈ ఈవెంట్ షో మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. దీన్ని బట్టే మనకు అర్థమైపోతోంది సఖీ హెరిటేజ్‌లో ప్యూర్ హ్యాండ్లూమ్ బ్రైడల్ కలెక్షన్ కంచిపట్టులో ఏ రకంగా ఉండబోతుందో. ఈ శారీస్ అయితే మాత్రం ప్రతీది కూడా కేర్ తీసుకున్నారు. అంటే ఆ శారీస్‌కి మగ్గం వర్క్ బోర్డర్స్ నుంచి బ్లౌజులకి మగ్గం వర్క్,
అలాగే మోడల్స్ వేసుకున్న జ్యువెలరీ, వాళ్ళ హెయిర్ స్టైల్ అన్నీ కూడా ఒక పెళ్లి కూతురు ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా డిజైన్ చేశారు. ఈ ఈవెంట్ అయితే మాత్రం అంటే ఈ లాస్ట్లో జరిగిన కంచిపట్టుది అయితే మాత్రం ఎవ్వరం కూడా చూపు తిప్పుకోలేకపోయామండి. మరి మీరు కూడా ఈ ఈవెంట్ని చూసేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చేస్తుంది. మోడల్ పక్కన గ్రీన్ డ్రెస్లో ఉన్న వ్యక్తే శేఖర్ గారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. అంటే బిజినెస్ రంగంలో ఎలా ఎదగాలి అనడానికి ఆయన ఎదిగిన తీరే ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. అంటే అలా ఏదో ఒక రోజుతో వచ్చింది కాదు, తను అనుకున్న కళని నెరవేర్చుకోవడానికి అహర్నిశలు శ్రమ పడుతూ ఈ స్థాయికి వచ్చారు. ఈ రోజున సఖీ హెరిటేజ్ని గ్రాండ్గా విజయవాడ వాసులకి పరిచయం చేస్తున్నారు. సఖీ హెరిటేజ్ అంటే మామూలు రెగ్యులర్ స్టోర్స్లా ఉండకూడదు. సఖీ హెరిటేజ్కి వచ్చిన వారు ఖచ్చితంగా వారి ఆనందాన్ని రెట్టింపయ్యేలా ఉండాలి అని ఆయన గ్రౌండ్ వర్క్ చేసి ఈ స్టోర్ని కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వ్యాపార రంగంలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా శేఖర్ గారు ఆదర్శనీయులనే చెప్పచ్చు. ఇక ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఈ వ్యక్తేనండి. ఆయన ఈ ఫ్యాషన్ ఈవెంట్ అంతా కూడా ఆయనే కండక్ట్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్ మోడల్స్ని తీసుకురావడం దగ్గర నుంచి ఆ షోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ వ్యక్తి. ఈయన ఫ్యాషన్ షోనంతా కూడా చాలా దగ్గరుండి చాలా చక్కగా కండక్ట్ చేసి మా అందరికీ అందించారు. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే 6 నెలల శ్రమ, ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవటం. దానివల్లే ఈ ఈవెంట్ అంత సక్సెస్ అయింది. ఇక ఈ ఈవెంట్కి నన్ను ఆహ్వానించినందుకు శేఖర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, అలాగే నా ధన్యవాదాలను కూడా చెప్పచ్చు. నన్నే అంటే మన ఛానల్ని ఇన్వైట్ చేయడానికి గల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఫ్యాషన్కి పెద్దపీట వేస్తారు, కొత్త ధనాన్ని ఆస్వాదిస్తారు. అందుకే నాకు ఇక్కడికి ఆహ్వానం దక్కింది. ఇక ఆ తర్వాత ఏంటంటే 5th వస్తున్న సఖీ హెరిటేజ్ కొత్త స్టోర్కి నేను వస్తున్నాను. ఈ సఖీ హెరిటేజ్ ఇంకా ఎన్నో బ్రాంచులుగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా 5th కొత్త స్టోర్ లాంచింగ్కి విజయవాడ వస్తున్నాను. మీరు కూడా రండి. విజయవాడలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరం కలుద్దాం. చిన్న ఫ్యాన్స్ మీట్లాగా కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఇక శేఖర్ గారికి నా ఆశీస్సులు, అలాగే ఆ టీం మొత్తం అందరికీ కూడా వారు ఎంతో శ్రమ పడ్డారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.